రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం పడటంతో పంట అంతా నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి పంట మొత్తం నేలవాలడంతో తీవ్రంగా నష్టపోయామని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో గత రాత్రి అకాల వర్షంతో ఇళ్లలోకి నీరు చేరి నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి. 6 కాలం కష్టపడి పండించిన పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం నిజాంపేట్లో నిన్న అర్ధరాత్రి భారీ మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వానకు గ్రామంలోని పలువురికి చెందిన దాదాపు 150 మేకలు మృతి చెందాయి. చౌడపూర్ మండలం కొత్తపల్లికి చెందిన కొందరు రైతులు మేకలు మేపడానికి వలస వచ్చారు. మేకలు చనిపోవడంతో తమ జీవనాధారం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురుగాలుతోటి బీభత్సంగా వచ్చి మొత్తం పంట నేల మొత్తం అయిపోయింది. సుమారుగా 40 నుండి 50 వేల పెట్టుబడి పెట్టాము. దీనికి ఇంకొక 15 రోజులు అయితే కొంచెం వస్తుందని అనుకున్నాము. తమంతా నేలమట్టుపై కంకి ఇట్లా పాలు పోసుకేసేలా అంత మొత్తం పడిపోయింది. దీనికి ఏంటి పని రాకులు లేకుండా అయిపోయింది. దీనికి సంబంధించిన అధికారులు ప్రభుత్వానికి చూంచి ఏదన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న పంట నేలకొరిగింది. మండలంలోని మావంది కలాన్ గ్రామ శివారులో మొక్కజొన్న పంట ఈదురుగాలి వర్షానికి కింద పడిపోయింది. పంట పూర్తిగా కింద పడటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్, బొప్పాస్పల్లి, అంబేం, చిక్కడపల్లి గ్రామాల్లో వడగండ్ల వాన పడి వరి పంట మొత్తం నేలరాలింది. నోటికాడికి వచ్చిన పంట మొత్తం నేలరావడంతో పెట్టుబడి ఖర్చులు మిగిలే పరిస్థితే లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. ఇది ముందస్తుగా మేము వేసుకున్నాము ఇట్లా వర్షాల భయానికి. మరి ఏందో వర్ణుడు ఈ టైంలో వర్షం పడి మొత్తం వడ్లన్నీ రాలిపోయినాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి ముందేసిన ప్రతి పంట పోయింది. కాబట్టి ఈ పంట నష్టంను గవర్నమెంట్ ఇప్పియాలని మేము గవర్నమెంట్ దారిని విన్నపించుకుంటున్నాం.